అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. చకినాలు చేయండి మరి. అమ్మ ఆకలేస్తుంది, ఉగ్గు పెట్టు. ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? మా అమ్మ చాలా రోజులకు నాకు డైపర్ వేయాలి. ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? మా అమ్మ చాలా రోజులకు నాకు డైపర్ వేయలేదు. టీచర్ సంక్రాంతి సెలవులు ఎప్పటి నుండి మేము అప్పాలు చేసుకోవాలి. టీచర్ సంక్రాంతి సెలవులు ఎప్పటి నుండి మేము ఊరెళ్ళాలి. ఎందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావు? మా నాన్న ఈ రోజే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, అందుకే మేము హ్యాపీ. హలో అండి, ఈ వీడియోలోని బేబీ ఇమేజెస్ని వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలో, ఏ యాప్ వాడాలో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఫుల్ వీడియో చూడండి. హలో అండి, మీరు ఏఐ బేబీ ఇమేజెస్ని వీడియోస్ని ఫాస్ట్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఇక్కడ థంబ్నెయిల్లో చూపించినట్టుగా బేబీ ఇమేజెస్ని వీడియోస్ని ఒక యాప్ యూజ్ చేసుకొని ఫాస్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. హలో అండి, నేను థంబ్నెయిల్లో చూపించినట్టుగా బేబీ ఏఐ ఇమేజెస్ని అండ్ వీడియోస్ని క్రియేట్ చేయడం ఎలాగో నేను చెప్తాను. ఫస్ట్ నేను ఇమేజ్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. వీడియో చివరి వరకు చూస్తే నేను ఏ యాప్ వాడుతున్నానో మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఈ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఇమాజిన్ అని కనిపిస్తుంది పైన. ఇక్కడ మనకి వీడియో కానీ అండ్ ఇమేజ్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఇమాజిన్ అని నొక్కంగానే ఇక్కడ మనకి ఇలా రకరకాల పిక్చర్స్ వస్తాయి. ఇక్కడ టైప్ టు ఇమాజిన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ ఆర్ వీడియో అని 2 ఆప్షన్స్ ఉంటాయి. నేను ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేను వీడియో స్టార్టింగ్లో కొన్ని బేబీ ఇమేజెస్ని వీడియోస్ని క్రియేట్ చేశాను. ఇదే యాప్లో క్రియేట్ చేశాను. నేను ఆ బేబీస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఒకటి సింపుల్ ప్రాంప్ట్ రాస్తాను. మనం ఎలా ప్రాంప్ట్ రాస్తే దానికి సంబంధించే వస్తుంది. చూడండి, ఇక్కడ క్రియేట్ 6 months baby girl sitting in a sofa with a nice frock. చూద్దాం ఏమొస్తుందో. ఇది టైప్ చేసి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, అప్ యారో, ఇది నొక్కంగానే మనకి కొన్ని ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. ఒక 2-3 సెకండ్స్ టైం పడుతుంది అంతే. చూడండి ఎంత మంచి ఇమేజెస్ వచ్చాయో. యూ కెన్ స్క్రోల్ డౌన్. రకరకాల ఇమేజెస్ వస్తున్నాయి. మీరు ప్రాంప్ట్ మార్చి రాస్తే ఇంకా రకరకాల కలర్ఫుల్ ఫ్రాక్ అని రాయొచ్చు, సిట్టింగ్ ఆన్ ఫ్లోర్ రాయొచ్చు, ఇన్ క్లాస్ రూమ్ రాయొచ్చు. మనకి ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మనం దాని తగ్గట్టు రాసుకోవచ్చు. ఇక్కడ మనకి నచ్చిన ఇమేజ్ని దానిపై ట్యాప్ చేసి ఇక్కడ డౌన్ యారో నొక్కితే మనకు అది వీడియో ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీన్నే డైరెక్ట్గా మేక్ ఏ వీడియో అని ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, మేక్ ఏ వీడియో అని నొక్కి చూద్దాం ఏమొస్తుందో. ఇక్కడ కస్టమ్, స్పైసీ, డిఫాల్ట్ అని వస్తుంది. కస్టమ్, యూజ్ యువర్ ఓన్ ప్రాంప్ట్ అని ఉంది. నేనేం చేస్తున్నానంటే ఇదే ఇమేజ్ లేదంటే ఇంకొకటి రాస్తాను. క్రియేట్ ఏ వీడియో ఆఫ్ 6 month baby girl. She is telling that I love you అమ్మా. చూద్దాం ఎలా వస్తుందో. ఈ ఇమేజ్ అయితే మనకి 2-3 సెకండ్స్లో వచ్చింది, కానీ మనకి వీడియో అంత ఫాస్ట్గా రాదు. ఒక 30 సెకండ్స్ అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వీడియో జనరేట్ అయ్యేటప్పుడు మనకి పర్సంటేజ్ కనిపిస్తూ ఉంటుంది పక్కన. 100% కంప్లీట్ అయిపోయే వరకు మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది. మనం ప్రాంప్ట్ ఎంత క్లియర్గా రాస్తే మనకు అంత క్లియర్గా అవుట్పుట్ వస్తుంది. ఈ మధ్యలో ఇంటర్వ్యూయర్ అండ్ ఏఐ బేబీ వీడియోస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఆ ప్రాంప్ట్ కూడా మనం ఇవ్వచ్చు. కానీ ఎంత ఇచ్చినా 6 సెకండ్స్లోనే మనకి వీడియో అనేది వచ్చేస్తుంది. చూడండి, అంటే మనకి
దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్ ఆరో ఉంది కదా, దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ప్రాంప్ట్ని మీకు ఇష్టం ఉన్నట్టు విధంగా ఇస్తే దాన్ని తెలుగులో కూడా మనం టైప్ చేయొచ్చు, తెలుగు కాన్వర్జేషన్ కూడా టైప్ చేయొచ్చు. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ మనం తెలుగులో ఇంటర్వ్యూ లాగా చేయాలనుకుంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలనేది నేను చెప్తాను. అసలు ఏఐ ఇమేజెస్ అండ్ వీడియోస్ని క్రియేట్ చేయడానికి యాప్ ఏంటో చెప్పలేదు కదండి. యాప్ పేరు గ్రోక్ యాప్, ఇక్కడ కనిపిస్తుంది కదండి, GROK. ఈ యాప్ మనకి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. పెయిడ్ వర్షన్ అంటే మనకి ఎవ్రీడే అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. ఫ్రీ వర్షన్ అంటే లిమిటెడ్, మ్యాక్సిమం ఒక 10 వీడియోస్ చేసుకోవచ్చు అనుకుంటా. వీడియోస్ కంప్లీట్ అయిపోయినాక అది కంపల్సరీ పే చేయమని అడుగుతుంది. నేనైతే ప్రజెంట్గా ఫ్రీ వర్షనే వాడుతున్నాను. మనకి ఎలాంటి వీడియో క్రియేట్ చేసుకున్నా మ్యాక్సిమం వీడియో లెంత్ 6 సెకండ్సే ఉంటుంది. ఆ 6 సెకండ్స్ లెంత్ కవర్ అయ్యేలాగానే మనం ప్రాంప్ట్ రాసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.